ఈ యాక్సిడెంటా లేకపోతే మర్డర్ అనే కోణంలో కూడా ఇటు డిటిఓ వెంకన్న మృతి చుట్టూ తిరుగుతున్నటువంటి అంశం మనకు తెలిసిందే. ఈ విషయంతో మనతో పాటు డిస్కస్ చేయడానికి ప్రస్తుతం బీఆర్ఎస్ నాయకులు శ్రీహరి యాదవ్ గారు ఉన్నారు. శ్రీహరి యాదవ్ గారు నమస్తే అండి. నమస్తే. శ్రీహరి యాదవ్ గారు, ఈ సంఘటనని మనం ఎలా చూడాలి, ఏ కోణంలో చూడాలి అసలు ఈ విషయాన్ని? నమస్తే, గుడ్ ఈవినింగ్ రహీం భాయ్. నాతో పాటు పాల్గొంటున్న మా ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి గారికి, రామరెడ్డి గారికి, మీకు మెగా9 టీవీ ప్రేక్షకులందరికీ ఇదైతే అనుమానాస్పదంగానే ఉందన్న విషయం. అయితే మా గౌరవ హరీష్ రావు గారు ఆల్రెడీ సోషల్ మీడియా వేదికగా చెప్పారు. ఎందుకంటే అంత సిన్సియర్ ఆఫీసర్ని తనిఖీలు చేస్తున్న క్రమంలో నేరుగా తొక్కించుకుపోవడం అంటే తొక్కి చంపడం ఒక రానిది హత్య. ఇది నేరుగా తొక్కి చంపడం అనేది అందరూ కూడా ఫస్ట్ ఆ కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేస్తున్నాం. ఇదైతే సరైనటువంటి చర్య కాదు. ఖచ్చితంగా దీన్ని లోతుగా విశ్లేషించి దీని వెనుక ఎవరున్నా, కేవలం పాత్రధారి అంటే టిప్పర్ డ్రైవర్ మాత్రమే కాకుండా దీని వెనుక కుట్రకోణం కనుక ఉండుంటే దీని వెనుకున్నటువంటి అసలు దోషుల్ని, సూత్రధారుల్ని కూడా పూర్తి స్థాయి విచారణ జరిపి వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. ఇది ఒక మంచి ధోరణి కాదు. అంటే అధికారులు ఒక అంకిత భావంతో పనిచేసే అధికారులని ఇట్లా విధి నిర్వహణలో ఉండగా తొక్కి చంపడం లాంటిది అయితే సరైనది కాదు. ఇది పునరావృతం కాకుండా నిజంగానే దీని వెనుకున్న సూత్రధారులు బయట పెట్టడంతో పాటు ఇది పునరావృతం కాకుండా కూడా చూడాలి. ఈ మొత్తము క్రమాన్ని మనం చూసినట్టయితే ఇటీవల కాలంలో పదే పదే మన ముఖ్యమంత్రి గారు తమ ఎమ్మెల్యేలను రెచ్చగొట్టే పద్ధతి కానీ, మొత్తం పైల్వాన్గిరి మాటలు మాట్లాడడం కానీ, మాట ముందు ఎవరు ఎదురొస్తామని తొక్కి చంపుతాం, ఎవరు ఎదురొచ్చినా తొక్కుకుంటా పోతాం, నేను తొక్కుకుంటా వచ్చినా అంటూ పదే పదే ఒక ప్రొవొకేషన్ చేసే విధంగా మొత్తం సమాజాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడే ధోరణి కూడా లెక్కలేనితనానికి కారణమై ఉంటుంది. లేదంటే ఇటీవల కాలంలో మన హుజరాబాద్ అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2-3 చెక్ డ్యాంలు ఇసుక మాఫియాకు సంబంధించిన వాళ్ళు చెక్ డ్యాంలో అడ్డంగా ఉండడం వల్ల ఇసుక రవాణాకు ఆటంకంగా ఏర్పడుతుందని చెప్పి ఇసుకకు సంబంధించినటువంటి చెక్ డ్యామ్ కూడా పేల్చేసినటువంటి చరిత్ర కూడా మనం చూసినాం. కంప్లీట్ చేస్తారు ఇంజనీరింగ్ అధికారులు, ఏది మన నీటిపారుదలకు సంబంధించినటువంటి అధికారులు కూడా కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు దాని మీద కూడా అనేక కంప్లైంట్లు నడుస్తూ ఉన్నాయి. అంటే ఈ పేల్చి అసలు విచ్చలవిడిగా ఇసుక మాఫియా అనేది, బొగ్గు మాఫియా అనేది తమకు ఎదురు లేకుండా లేదా విచ్చలవిడి ఒక దౌర్జన్యపూరితంగా వాటికి పాల్పడుతున్నటువంటి ఘటనలు ఒక క్రమంగా మనం చూసినట్టయితే, ఇంకా మొన్న చెక్ డ్యామ్ పేల్చేస్తే ఏం చేశారు, అంతకుముందు బ్రిడ్జిలు పేల్చేస్తే ఏం చేశారు, ఇప్పుడు తొక్కి సంపద కూడా ఏం చేస్తారనే ఒక విచ్చలవిడితనం అయితే కనబడతా ఉంది. ఖచ్చితంగా దీని వెనుక పూర్తి స్థాయి విచారణ జరిపి దీని వెనుక ఎవరున్నా ఎంతటి వారున్నా కూడా చర్యలు తీసుకోవాలి. ఇలాంటి పునరావృతం కాకుండా కూడా ఒక మంచి ఏజెన్సీని ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం అన్న. మేమైతే దీని మీద పూర్తి అనుమానం వ్యక్తం చేస్తున్నాం. ఇది ఖచ్చితంగా అనుకోకుండా జరిగినటువంటి ప్రమాదవశాత్తు జరిగినటువంటి ఘటన కాదు. ఉద్దేశపూర్వకంగానే ఆ బొగ్గు మాఫియాకు సంబంధించి, ఇసుక మాఫియాకు సంబంధించి ఆ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా తను గత ప్రైవేటు పాఠశాలలో జరిగినటువంటి వాటి విషయంలో కానీ, అంటే తన విధి నిర్వహణలో అత్యంత క్రమశిక్షణతోటి కమిట్మెంట్ తోటి ఉన్న ఆఫీసర్ కాబట్టి అట్లాంటి ఆఫీసర్కు ఇది ఎదురు కావడం అంటే ఖచ్చితంగా ఇది మాఫియా ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి ఒక దౌర్జన్యపూరితమైనటువంటి హత్యగా దీన్ని చూసి దీని మీద విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అన్న. ఓకే శ్రీహరి గారు, మనతో పాటు కాంగ్రెస్ నాయకులు కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు. వెంకటస్వామి గారు నమస్తే అండి. నమస్కారం. వెంకటస్వామి గారు, ఏదైతే భూపాలపల్లి డిటిఓ వెంకన్న ఆయన మృతి